నమస్తే మిత్రం. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడులను పాక్ ధృవీకరించింది. ప్రతిగా పాక్ సైన్యం కాల్పులు జరపడంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి భారత్ పాకిస్తాన్పై బదులు తీర్చుకుంది. మెరుపు దాడితో శత్రుదేశంలో ఉన్న ఉగ్రవాదుల ఏరివేత మొదలుపెట్టింది. అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు కలిసి మంగళవారం అర్ధరాత్రి 1:44 ఈ దాడి చేశాయి. ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు. ఉద్రిక్తతలు పెరగకుండా పాక్ సైనిక స్థావరాలపై దాడి చేయలేదని భారత ప్రభుత్వం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ మాతాకి జై అంటూ ట్వీట్ చేశారు. అలాగే దీనిపై కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. ఇటు పాకిస్తాన్ కూడా ఈ దాడులను ధృవీకరించింది. పెహల్గాం దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని భారత్ స్పష్టం చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. న్యాయం జరిగింది అని ఇండియన్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత దాడులను పాక్ సైన్యం ధృవీకరించింది. పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందిస్తూ కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయని తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలయ్యాయని పాక్ ఆర్మీ పేర్కొంది. తగిన సమయంలో దీనికి బదులు తీర్చుకుంటామని పాక్ తెలిపింది. ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. మోసపూరిత శత్రువు పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కు, ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం అంటూ ట్వీట్ చేశారు. ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలుగా అభివర్ణించారు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంజ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ కూడా కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్గా ఉంది. పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహ్మద్ స్థావరం ఉంది. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేసిన తర్వాత భారత భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రుబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా విలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి. ఈ తాజా పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీంతో పాక్ ప్రతీకార చర్యలకు దిగితే పౌరులకు ఎటువంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఉత్తరాదిలోని జమ్మూ, లేహ్, శ్రీనగర్, అమృత్సర్ విమానాశ్రయాలను మూసివేశారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. పాక్ సైన్యం కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. అటు పాక్ ఇస్లామాబాద్, రావల్పిండిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి వైద్యాధికారులకు సెలవులను రద్దు చేసింది. పాకిస్తాన్ పంజాబ్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. భారత సైన్యం మెరుపు దాడితో పాకిస్తాన్ ప్రతీకారానికి పాల్పడుతోంది. భారత సరిహద్దుల్లోని గ్రామాలతో మోటార్ షెల్స్తో పౌరులే లక్ష్యంగా ప్రయోగించింది. నివాస సముదాయాలపై జరిగిన ఈ దాడిలో 3 పౌరులు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం వరుసగా 13వ రోజు కాల్పులకు పాల్పడింది. ఉరీ సెక్టార్లో భారత సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరపడంతో ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది.
పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ప్రతీకార చర్యపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఇదే సమయంలో పాకిస్తాన్కు హెచ్చరించింది. ప్రతిదాడి చేయొద్దని, ఉద్రిక్తతలను ఇంతటితో ముగించాలని సూచించింది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు గట్టి దెబ్బ తగిలింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ముష్కరులు హతమైనట్టు తెలుస్తోంది. పాక్ మీడియా ప్రకారం ఒక్క బహవల్పూర్లోనే 80 మంది హతమయ్యారు. భారత్పై దాడులకు ప్రణాళిక రూపొందించిన పాకిస్తాన్ POKలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. పరిమిత చర్యలు చేపట్టడంతో తదుపరి పరిస్థితి తీవ్రం కాదు. పాక్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదు. లక్ష్యాల ఎంపిక అమలు చేయడంతో భారత్ గణనీయమైన సంయమాన్ని ప్రదర్శించింది. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రధాని నరేంద్ర మోదీ రాత్రంతా మేల్కొని పర్యవేక్షించారు. సైన్యం 9 లక్ష్యాలు విజయవంతమయ్యాయని ANIకి అధికారిక వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తోన్న జైషే మొహమ్మద్, లష్కరే అగ్రనాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకునే భారత దళాలు దాడులకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాయి. ఆపరేషన్ సింధూరు నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను భారత సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఏర్పడకుండా బంకర్లలోకి దాచిపెట్టింది. త్రివిధ దళాలు సమన్వయంతో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5, పాకిస్తాన్లోని 4 చోట్ల దాడులకు స్థావరాలను ధ్వంసం చేశాయి. సియాల్కోట్, బహవాల్పూర్, చాక్రా, ముజఫర్పూర్, కోట్లీ, బంబీర్, చక్రామ్రూలో జరిగిన దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఉగ్రదాడికి ప్రతీకార చర్యలు చేపట్టిన భారత సైన్యం పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని భావించిన పాకిస్తాన్ సరిహద్దులకు తన బలగాలను తరలించింది. భారత్ పాకుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న తరుణంలో వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవింపు చర్యలకు పాల్పడింది. పహల్గామ్ దాడితో పాకిస్తాన్పై దౌత్యపరమైన ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం ఆ దేశంతో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇదే సమయంలో వీసాలపై వచ్చిన పాక్ జాతీయులను భారత్ నుంచి బహిష్కరించింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ బైసరన్ లోయలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడి 26 మంది ప్రాణాలు తీసిన ఘటనపై యావత్తు దేశం తీవ్రంగా రగిలిపోయింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని డిమాండ్ చేసిన సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి దాడితో భారతీయులంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జై హింద్.